మనతాల రామకృష్ణ గారు. అధ్యక్ష, గతంలో 2019-24 మధ్య ఒక జీవో ఇష్యూ చేశారు అధ్యక్ష. 535 జీవో అధ్యక్ష. అందులో స్పష్టంగా ఎవరైతే రిపోర్టర్స్ ఉన్నారో వారికి ఇక్కడ స్థలాలు కేటాయించాలని ఇవ్వటం. ఆ జీవో అయితే ఇంకా అమలు జరగలేదు అధ్యక్ష. కొత్తగా క్యాపిటల్ ఏర్పడినాక ఇక్కడ అసెంబ్లీ ఉద్యోగస్తులు కానీ సెక్రటేరియట్ ఉద్యోగస్తులు కానీ వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. వీటితో పాటు గతంలో హైదరాబాద్లో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఏవైతే ఎమ్మెల్యేలకు ఇచ్చారో అవి కోర్టు న్యాయ వివాదంలో ఉన్నాయి అధ్యక్ష. అందువల్ల నేను కోరేది ఏంటి, మీ ద్వారా ఇటువంటి ప్రతిపాదన ఏదైనా శాసనసభ్యులకి ఇళ్ల స్థలాలు ఇచ్చే ప్రతిపాదన ఏదైనా ఉందా, అది ఒకటి పరిశీలించాల్సిందిగా. ఎక్కువ మంది కొత్త శాసనసభ్యులు ఉన్నారు అధ్యక్ష ఈ సభలో. అందువల్ల ఇది కొత్త రాజధాని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ పైనుంచి ఉండే పరిస్థితి ఉంది. కోటస్ కూడా కాలేదు కాబట్టి అటువంటి ఏమైనా పరిశీలన చేయాల్సిందిగా మీ ద్వారా గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. ఓకే అండి, 1 minute. ఒక సభ్యులు అడిగారు, మన శ్రీనివాసులు గారు. అధ్యక్ష, గతంలో 2014-19 మధ్యకాలంలో తెలుగుదేశం పాలనా కాలంలో అమరావతి నగరంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదన ఉండింది అధ్యక్ష. దానికోసం ఒక కమిటీ కూడా ఏర్పాటై చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే 2-3 సార్లు చర్చ కూడా చేశారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. అతను వచ్చిన తర్వాత వెంటనే జర్నలిస్టులకు నేను స్థలాలు ఇస్తానన్నాడు. 5 సంవత్సరాలు గడిచిపోయింది. అమరావతిలో జర్నలిస్టులకు నివేశన స్థలాలు అందలేదు ఈరోజు వరకు. కాబట్టి దయచేసి మంత్రి గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి, ఇందాక పెద్దలు రామకృష్ణ గారు కోరిన విధంగా అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఆస్తిగా మారబోతా ఉన్న నేపథ్యంలో దీంట్లో అందరి భాగస్వామ్యము, ఒకవైపు జర్నలిస్టులు ఇక్కడ అమరావతి నగరంలో ఇల్లు నిర్మించుకుంటే చాలా బాగుంటుంది. అట్లాగే రామకృష్ణ గారు అడిగినట్లు శాసనసభ్యులకు కూడా ఈ వర్తింపజేస్తే, ఎందుకంటే హైదరాబాద్ నగరంలో కూడా ఇచ్చారు గతంలో 2 సార్లు. కాబట్టి అమరావతి నగరం అందరిది, అన్ని ప్రాంతాల వారిది అనే భావన మరింత పెంపొందించే విధంగా, అందరి భాగస్వామ్యము ఇక్కడ లభించే విధంగా మంత్రి గారు చొరవ తీసుకోవాలి. అట్లాగే జిల్లా కేంద్రాల్లో కూడా జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడానికి, ఎందుకంటే మా మంత్రి గారు సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా ఉన్నారు కాబట్టి కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాల్లో మరి జర్నలిస్టులకు ప్రత్యేకంగా ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు పార్సారథి గారు కూడా ఉన్నారు మంత్రి గారు. గతంలో జర్నలిస్టులకు ప్రత్యేకంగా గృహ నిర్మాణ కార్యక్రమం కూడా పెట్టాం అధ్యక్ష. సపరేట్గా 100 కోట్ల రూపాయల బడ్జెట్ కూడా దాంట్లో కేటాయించాం. కాబట్టి దాన్ని కూడా ఇళ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు ఇల్లు నిర్మించడానికి కూడా ప్రత్యేకంగా 2 మంత్రులు శ్రద్ధ తీసుకోవాలని మీ ద్వారా వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. పనిచేస్తారు అధ్యక్ష. గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష, సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష, కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష, 2023-11-11 నంబర్ కూడా 11-11 సార్, నవంబర్ 11 అధ్యక్ష, GOMS నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ANPR సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష, అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ కానీ, జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వం పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష.
అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు రెవెన్యూ అధికారులని అలాగే డిపిఆర్ఓని అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ రిధా అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళు సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్ జ్యుడిషియల్లో ఉండింది అధ్యక్ష మొదటిదాకా కూడా. ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఐఎస్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు రాజ్యాంగ న్యాయస్థానాలు న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించి అధ్యక్ష 2011లోని సివిల్ అప్పీల్ కేసు నంబర్లు అధ్యక్ష 3791-3793 అలాగే 2011లోని సివిల్ అప్పీల్ నంబర్లు 3794-3796 2011లోని 3797-3799 మొదలైన వాటిలో ఈ క్రింద విధంగా ఉత్తర్వులు ఇచ్చారు అధ్యక్ష. సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఏఎస్ అధికారులు జర్నలిస్టులు మొదలైన వారి ఇతరుల ప్రాధాన్యతగా తగ్గించే విధంగా ప్రాథమిక విలువను భూమిని కేటాయించడం ప్రత్యేక వర్గంగా పరిగణించలేమని చెప్పేసి భావిస్తున్నాము. ఈ విధానం యొక్క లక్ష్యం అసమానతను శాశ్వతం చేస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు పేర్కొంది అధ్యక్ష. అయినప్పటికీ కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ఏదైతే ఆహర్నిశలు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ప్రజలకు తెలియజేసే జర్నలిస్టులకి తప్పకుండా మనం చేయాలి అని చెప్పేసి ఒక ఆలోచనతో ఒక ప్రణాళిక వేస్తా ఉన్నాం అధ్యక్ష. అది త్వరలోనే ఆచరణలో కూడా వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ముఖ్యంగా అధ్యక్ష సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష మండల కేంద్రాలు, ఎందుకంటే మండల వాళ్ళు జిల్లాలో అడుగుతా ఉన్నారు, అది కూడా క్లియర్గా లేదు కాబట్టి తప్పకుండా ఎక్కడ రేషన్ కార్డు ఉందో ఆ మండలంలో ఇచ్చే ఏర్పాటు కోసం కూడా మేము అధ్యయనం చేస్తా ఉన్నాం అధ్యక్ష. జియోఎం కూడా తప్పకుండా దీని మీద అధ్యయనం చేస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిన్న కూడా వచ్చారు అధ్యక్ష. 15 సంవత్సరాల క్రితం ఈ అమరావతి పక్కన చౌడవరం గ్రామంలో వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళ అధ్యక్ష వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారు అధ్యక్ష. సర్వే నంబర్ 529/3 ఆలో అధ్యక్ష 71 మందికి అధ్యక్ష. ఇవాళకి కూడా పట్టాలు ఇవ్వాలంటే పరిస్థితి అధ్యక్ష. నిన్నే నా నోటీస్కి వచ్చింది అధ్యక్ష. తప్పకుండా ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా ఎమ్మెల్యేలు మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి పట్టాలు ఇప్పించే ఏర్పాటు కూడా చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి జర్నలిస్ట్కి ఏదైతే గత ప్రభుత్వం అన్యాయం చేసిందో ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశగా తీసుకెళ్తాం అధ్యక్ష. అలాగే గౌరవ సభ్యులందరూ కూడా కోరారు అధ్యక్ష. అది కూడా నేను తప్పకుండా ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు కూడా పంపించారు అధ్యక్ష, సైట్స్ ఫర్ ఎమ్మెల్యేస్ టు బి గివెన్ అని. ఇది తప్పకుండా మీ ద్వారా కూడా అలాగే సభ్యులతో కూడా అందరి ద్వారా కూడా అధ్యక్ష జియోఎంలో డిస్కస్ చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఆచరణకు రావాలని తప్పకుండా మీ ద్వారా కోరుకుంటాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మంత్రి గారు ఇప్పుడు సభ్యులు అడిగిన రిక్వెస్ట్ని మీరు మన కాలువ శ్రీనివాసరావు గారు కొన్ని పెద్దలు ఉన్నారు సీనియర్ మెంబర్ అందరూ కలిసి ముఖ్యమంత్రి గారితో కూర్చొని ప్రశాంతంగా మాట్లాడితే పని అవుతుంది. అంటే ప్రజాప్రతినిధులకి సార్ అధ్యక్ష ప్రజాప్రతినిధులకు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారు వీళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. హౌసింగ్ ప్రతి ఒక్కరూ సమస్యగానే చెప్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏ రేట్ అయితే ఉందో గవర్నమెంట్ రేటే పెట్టి మనం ఎక్కడ ఆక్షేపం లేకుండా న్యాయపరంగా చిక్కులు లేకుండా ఉండే విధంగా చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను.